చూస్తూనే ఉన్నాము. మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేషన్కి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నది. ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్ ఫలితాలు అయితే అందరినీ విస్తుపోయేలా చేస్తూ ఉన్నాయి. కరీంనగర్, నిజామాబాద్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ కన్నా బీజేపీ లీడ్లో కనిపిస్తూ ఉన్నది. అయితే బీజేపీ కరీంనగర్లో స్పష్టమైన లీడ్ కనబరుస్తున్నప్పటికీ అక్కడ నిజామాబాద్లో మాత్రం అంత స్పష్టమైన లీడ్ అయితే కనిపించడం లేదు. అక్కడ పరిస్థితులు అయితే కాస్త మారిపోయేలా కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారి కరీంనగర్ కార్పొరేషన్లో మొత్తం 60 వార్డులు ఉన్నాయి. 60 వార్డుల్లో బీఆర్ఎస్ 13 వార్డులు మాత్రమే గెలుచుకునే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఇప్పటివరకు 13 వార్డుల్లోనే లీడ్లో ఉన్నది. అలాగే కాంగ్రెస్ 19 వార్డులో లీడ్లో ఉన్నది. నెక్స్ట్ బీజేపీ వచ్చేసి ఇక్కడ 28 వార్డుల్లో లీడ్లో కొనసాగుతూ ఉన్నది. బీజేపీ మొదటి నుంచి అనుకుంటున్నాము కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ కైవసం అయ్యే అవకాశమే ఉంటుంది అని చెప్పేసి అందరూ భావించారు. ముఖ్యంగా బండి సంజయ్ అడ్డా కరీంనగర్ కాబట్టి కరీంనగర్ కార్పొరేషన్ ఎలాగైనా బీజేపీ జెండా పాతుతుంది. కార్పొరేషన్ మేయర్ బీజేపీ అభ్యర్థి కైవసం చేసుకోబోతా ఉన్నారని చెప్పేసి ఎన్నికల మొదటి రోజు నుంచి మనం కూడా చెప్తూనే ఉన్నాం. అనేక సర్వేలు చెబుతూ ఉన్నాయి. అదే మాదిరిగా ఇప్పుడు బీజేపీ 28 వార్డుల ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నది. ఇక కరీంనగర్లో ఎంఐఎం 6 వార్డుల్లో ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నాయి. అదర్స్ మాత్రం అక్కడ సున్నాగా కనిపిస్తూ ఉన్నారు. ఈ లెక్కన చూసుకున్నట్టయితే బీజేపీ 28, కాంగ్రెస్ 19, బీఆర్ఎస్ 13, ఎంఐఎం 6. ఈ లెక్కన చూసుకున్నా కరీంనగర్ గడ్డ మీద కాషాయ జెండా ఎగురుతుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది. అయితే నిజామాబాద్ లెక్కలు మాత్రం కాస్త భిన్నంగా కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారి నిజామాబాద్లో ఇప్పటివరకు లీడ్లో ఉన్నదైతే బీజేపీ, కానీ అక్కడ బీజేపీ పరిస్థితి కాస్త గందరగోళంగా తయారయ్యే అవకాశం కనిపిస్తూ ఉన్నది చివరి వరకు. ఎందుకంటే మొత్తం 60 వార్డులకు కాంగ్రెస్ 18 వార్డులలో లీడ్లో ఉన్నది. బీఆర్ఎస్ కేవలం 5 వార్డులకే పరిమితమయ్యే లీడ్లో కొనసాగుతూ ఉన్నది. బీజేపీ ఏకంగా 23 వార్డులతో లీడ్లో కనిపిస్తూ ఉన్నది. కానీ ఇక్కడ అనూహ్యంగా ఎంఐఎం 12 వార్డులతో లీడ్ కొనసాగుతూ ఉన్నది. 12 వార్డులలో లీడ్ కొనసాగుతూ ఉన్నది. ఇక్కడ అదర్స్ కూడా 2 వార్డులలో లీడ్ కొనసాగుతూ ఉన్నారు. అంటే ఈ లెక్కన చూసుకున్న 60 వార్డులకు మ్యాజిక్ ఫిగర్ 31, కానీ ఇక్కడ 31 స్పష్టమైన మెజారిటీని బీజేపీ దక్కించుకోలేకపోతూ ఉన్నది. బీజేపీ కేవలం 23 వార్డుల్లోనే ముందంజలో కొనసాగుతూ ఉన్నది. అయితే ఇక్కడ కాంగ్రెస్ 18, ఎంఐఎం 12 ఉన్నాయి. కాబట్టి మరి కాంగ్రెస్ ఎంఐఎం పొత్తు పెట్టుకొని అక్కడ హంగు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే వాటి మొత్తం కాంగ్రెస్ ఎంఐఎం కలిస్తే 30, అదర్స్ 2. కాబట్టి ఎలాగైనా ఒకరిని తెచ్చుకొని మ్యాజిక్ ఫిగర్ 31ని క్రాస్ చేసి అదే నిజామాబాద్ గడ్డపై కాంగ్రెస్ ఎంఐఎం జెండా పాతే అవకాశం కనిపిస్తూ ఉన్నది. అక్కడ హంగొచ్చే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. మొత్తం మీద నిజామాబాద్, కరీంనగర్లో బీజేపీ దూసుకెళ్తూ ఉన్నది. అయినప్పటికీ నిజామాబాద్లో హంగు పరిస్థితి హంగు వైపు అటు దారులు కనిపిస్తూ ఉంటే, ఫలితాలు వెళ్తూ ఉంటే, కరీంనగర్లో మాత్రం ఇక బీజేపీ స్పష్టమైన మెజారిటీ వైపు దూసుకెళ్తున్నట్టయితే తెలుస్తూ ఉన్నది కరీంనగర్లో. మరి చూడాలి, కరీంనగర్లో ఇప్పటివరకు 28తో మాత్రమే 28 లీడ్లో కొనసాగుతూ ఉన్నది. ఇక ఏమైనా లీడ్ వస్తే మాత్రం అక్కడ బీజేపీ స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. కానీ అక్కడ హంగు పరిస్థితి కూడా, ఎందుకంటే కాంగ్రెస్ 19, ఎంఐఎం 6, 2 కలిపినా 25 అవుతుంది. బీఆర్ఎస్ 13 ఉంది. మరి అక్కడ ఎలా ఉంటుంది పరిస్థితి కరీంనగర్లో అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ఈరోజు సాయంత్రం వరకు ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు అయితే వెలువడనున్నాయి. ఈ నెల 16వ తేదీన మున్సిపల్ చైర్మన్లు, అలాగే మున్సిపల్ చైర్మన్లతో పాటు కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్లను కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఈ ఫిబ్రవరి 16న వారిని ప్రకటించవచ్చు. ఈరోజు సాయంత్రం 5 గంటల లోపే ఈ మొత్తం ఫలితాలు వస్తాయని అంతా భావిస్తూ ఉన్నారు. మరి కార్పొరేషన్లు పరిధిలో ఎక్కువ ఓట్లు ఉంటాయి కాబట్టి ఎక్కువ లెక్కింపు అనేది అక్కడ లెక్కింపుకు ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి మరి అక్కడ మాత్రం కాస్త లేట్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఏదేమైనప్పటికీ ఈరోజు ఫలితాలు మాత్రం తేట తెల్లం కానున్నాయి. కరీంనగర్, నిజామాబాద్ పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. బీజేపీ లీడ్లో ఉన్నప్పటికీ మరి చివరి వరకు ఏం జరుగుతుందనేది వేచి చూద్దాం.